వాళ్ళ రాత్రికి శాంతి చర్చలపై బిగ్ స్టెప్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రేపు ఉదయం శాంతి చర్చలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో రాత్రికే పాకిస్తాన్కు ఆయా దేశాల ప్రతినిధుల బృందాలు చేరుకోబోతున్నాయి. అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్, ఇరాన్ నుంచి పార్లమెంట్ స్పీకర్ బగేర్ ఖాలిబాఫ్ నేతృత్వం వహించే అవకాశం ఉంది. చర్చల్లో ట్రంప్ సలహాదారు కుష్నర్, ప్రత్యేక దౌత్య ప్రతినిధి విట్కాఫ్ హాజరు కాబోతున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఓవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది, మరోవైపు దాడును ఆపాలని డిమాండ్ చేస్తూ ఇరాన్ హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసింది. మరోవైపు ఇరాన్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే దాడులు సిద్ధంగా ఉన్నామంటూ ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్చలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. పాకిస్తాన్ వేదికగా ఇరాన్తో చర్చలకు ఇస్లామాబాద్ సిద్ధమవుతుంది. ఇప్పుడు అందరి కళ్ళు ఇస్లామాబాద్ వైపే ఉన్నాయి. చర్చలకు ఇస్లామాబాద్ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇస్లామాబాద్ హై అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. దీంతో అంతర్జాతీయ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇస్లామాబాద్ వైపు చూస్తున్నాయి. యుద్ధం ముగించేందుకు అమెరికా ఇరాన్ చర్చలకు సంబంధించి పాకిస్తాన్లో ఆ దేశాల కీలక ప్రతినిధులు భేటీ కానున్న క్రమంలో ఇస్లామాబాద్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్, ఇరాన్ కీలక నేతలు వస్తున్నందున భద్రతా కారణాలతో ఇస్లామాబాద్లో 2 రోజుల పాటు సెలవులు కూడా ప్రకటించారు. అమెరికా ఇరాన్ యుద్ధం ముగించేందుకు దౌత్య ప్రయత్నాల్లో భాగంగా అమెరికా ఇరాన్ ప్రతినిధులు ముఖాముఖి భేటీ కాబోతున్నారు. అమెరికాతో నేరుగా చర్చలు జరిపేందుకు ఇరాన్ ఉన్నత స్థాయి బృందం గురువారం రాత్రి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు చేరుకోబోతుందని తెలిసింది. అయితే హై లెవెల్ మీటింగ్ ముందు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో 2 రోజుల పాటు స్థానిక సెలవులను ప్రకటించారు. అధికారిక ప్రకటనలో కారణాన్ని పేర్కొన్నప్పటికీ దౌత్యపరమైన భద్రతా ఏర్పాట్ల భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. అమెరికాతో చర్చల కోసం ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్కు రానున్నట్టుగా పాకిస్తాన్లోని ఇరాన్ రాయబారి రెజా అమీరీ మోఘాదం చెప్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ చొరవతో అమెరికా ఇరాన్ ప్రతినిధులు ముఖాముఖి భేటీ కాబోతున్నారు. ఈ చర్చల్లో అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ నాయకత్వం వహిస్తారని ఇప్పటికే వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ప్రాతిపదికన ఈ చర్చలు జరగబోతున్నాయి. ఇజ్రాయెల్ పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ఇరాన్ ప్రజల అభిప్రాయంలో సందేహాలు ఉన్నప్పటికీ ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ఆధారంగా తీవ్రమైన చర్చల కోసం ఇస్లామాబాద్కు చేరుకోనుందని పాకిస్తాన్లోని ఇరాన్ రాయబారి రెజా అమీరీ మోఘాదం ఎక్స్లో షేర్ చేశారు. ఇక మొత్తం మీద పాకిస్తాన్ ప్రస్తుతం చర్చలకు ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రస్తుతం అలర్ట్స్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. చర్చలకు అమెరికా బృందానికి జెడీ వాన్స్ నేతృత్వం వహించబోతున్నారు. ఆ టీంలో స్టీవ్ విట్కాఫ్ ఉంటారు, స్పెషల్ ఎన్వాయ్ ప్రత్యేక రాయబారి. అలాగే మరొక ప్రత్యేక రాయబారి జేడ్ కుష్నర్, ఈయన డొనాల్డ్ ట్రంప్ అల్లుడు కూడా. మరోవైపు ఇస్లామాబాద్లో భద్రతా దృష్ట్యా 2 రోజులు సెలవులు ప్రకటించారు. శుక్రవారం లేదా శనివారం ఈ చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇరాన్పై బాంబుల వర్షానికి అమెరికా 2 వారాల బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అమెరికా సర్కార్ తరపున జెడీ వాన్స్తో పాటు విట్కాఫ్, కుష్నర్ పాల్గొనబోతున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా జెడీ వాన్స్ను పాకిస్తాన్కు పంపడం లేదని తొలుత వార్తలు వచ్చాయి. అయితే అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఇచ్చిన హామీ నేపథ్యంలో వాన్స్తో పాటు మరో 2 ప్రత్యేక రాయబారులు వెళ్ళబోతున్నట్లుగా, ఇస్లామాబాద్ వెళ్తున్నట్లుగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ చెప్తున్నారు. ఉపాధ్యక్షుడితో పాటు దౌత్యవేత్తలకు పూర్తి రక్షణ కల్పించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్ అమెరికా మధ్య చర్చల్లో మధ్యవర్తులు పాల్గొంటారా లేక నేరుగానే ఆ 2 దేశాల ప్రతినిధులు చర్చలు నిర్వహిస్తారన్న విషయం ఇంకా తెలియరాలేదు. అమెరికా తరఫున జెడీ వాన్స్ బృందానికి నాయకత్వం వహించాలని ఇరాన్ ఆశిస్తుంది. ఎందుకంటే గతంలో విట్కాఫ్, కుష్నర్లు ఇరాన్ అభిప్రాయాలను తప్పుగా ప్రచారం చేసినట్లు ఆరోపణలున్నాయి. అమెరికా ప్రభుత్వంలో ఇరాన్పై వార్ను వ్యతిరేకించిన వ్యక్తుల్లో జెడీ వాన్స్ ఒకరు. ఈ నేపథ్యంలో ఆయనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఇరాన్ భావిస్తోంది. ఇరానియన్లపై నమ్మకంతో డీల్ కుదుర్చుకోవాలని హంగేరీలో జరిగిన ఒక సమావేశంలో వాన్స్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సీజ్ ఫైర్ అమల్లో ఉన్న లెబనాన్ అంశంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో లెబనాన్లో హిజ్బుల్లాను ఐడిఎఫ్ టార్గెట్ చేస్తోంది. సీజ్ ఫైర్లో లెబనాన్ కూడా ఉన్నట్లుగా ఇరాన్ భావించి ఉంటుందని, కానీ తాము ఆ ప్రామిస్ చేయట్లేదంటూ వాన్స్ చెప్తున్నారు. ఒకవేళ లెబనాన్ అంశంలో సీజ్ ఫైర్కు ఇరాన్ గుడ్ బై చెప్పాలనుకుంటే అప్పుడు అది వాళ్ళ స్వంత విషయం అవుతుందంటూ వాన్స్ చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మరోవైపు చర్చలకు వేదిక కానున్న ఇస్లామాబాద్లో 2 రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించింది పాకిస్తాన్ ప్రభుత్వం. అమెరికా ఇరాన్ చర్చల నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంటుందని భావిస్తున్నారు. ఇస్లామాబాద్ జిల్లా యంత్రాంగం సెలవులపై ప్రకటన చేసిన దాంట్లో ఏ కారణమన్న విషయాన్ని చెప్పలేదు. చర్చల్లో పాల్గొనేందుకు హై ప్రొఫైల్ నేతలు వస్తున్న నేపథ్యంలో భద్రతా ఆంక్షల వల్ల సెలవులు ప్రకటించి ఉంటారని భావిస్తున్నారు. ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీకి ఇవాళ రేపటికి మాత్రమే సెలవులు వర్తిస్తాయంటూ ఇస్లామాబాద్ జిల్లా కమిషనర్ చెప్తున్నారు. అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. సో ఇక మొత్తం మీద భిన్నాభిప్రాయాలతో వస్తున్నాయి చర్చలకు సంబంధించి. పాకిస్తాన్ మాత్రం ఎక్కడ నమ్మదగ్గ దేశం కాదంటూ అమెరికా ఇరాన్ చర్చల సందర్భంగా ఇజ్రాయెల్ చెప్తోంది. ఇజ్రాయెల్ రాయబారి ఇదే అంశాన్ని చాలా క్లియర్గా స్పష్టం చేస్తున్నారు. గతంలో కూడా ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ చాలా క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. హమాస్తో పాకిస్తాన్ అంటకాగుతోంది, దీంతో తమకు పాకిస్తాన్ అంటే నమ్మకం లేదని చెప్తున్నారు. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ హమాస్ నేతలతో సంబంధాలు నెరుపుతున్నారంటూ ఆయన గతంలో కూడా ఆరోపించారు. అది నిజమనే రుజువులు కూడా బయటపడ్డాయి. దీంతో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారుతుంది. మరోవైపు ఎక్కడ సీజ్ ఫైర్ సంబంధించి ఉల్లంఘన జరిగినా తాము ఊరుకునేది లేదంటూ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి పాకిస్తాన్ చేసినటువంటి దౌత్యం చాలా గందరగోళంగా ఉంది, పెలుసు దౌత్యంగా ఉంది, అంత బలహీనంగా ఉంది అని వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ చేసినటువంటి ఈ దౌత్యం మధ్యవర్తిత్వం ఏదైతే ఉందో అది ఎంత మేరకు సఫలీకృతం అవుతుందని కూడా ప్రస్తుతం ఇంకా సందేహాస్పదంగానే మిగిలి ఉన్న పరిస్థితి కనబడుతోంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నటువంటి మాటలు, అలాగే అటు నెతన్యాహు చెప్తున్న మాటలు ఇజ్రాయెల్ వైపు నుంచి, ఇటు ఇరాన్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఇంకెక్కడా పూర్తి స్థాయిలో అయోధ్య కుదిరినట్టుగా మనకు అనిపించట్లేదు. సో ఇక్కడ ఇరాన్తో చర్చల కోసం అమెరికా ప్రతినిధి బృందం ఇస్లామాబాద్కు వెళ్తున్న తరంలో వారాల తరబడి కొనసాగిన సైనిక ఉద్రిక్తతల మధ్య ఈ పెలుసుగా ఉన్న కాల్పుల విరమణ పరిశీలన చేసేందుకు వాషింగ్టన్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో జేడీ వాన్స్ ఇస్లామాబాద్కు వెళ్ళే బృందంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ ఈ అంశాన్ని వెల్లడించారు. మొదటి విడత స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం చర్చలు ప్రారంభమవుతాయి. ఇరాన్ సైనిక సామర్థ్యాలను గణనీయంగా దెబ్బతీస్తుందని ప్రభుత్వం చెప్తున్న ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన 2 వారాల కాల్పుల విరమణ కొనసాగింపుగా ఈ చర్చలు జరుగుతున్నాయి. అలాగే పాకిస్తాన్ ఇరాన్ల మధ్య జరుగుతున్న సమాంతర దౌత్య మార్పిడ్ల ద్వారా చర్చలు ఇప్పటికే రూపుదిద్దుకున్నాయంటూ వాన్స్ నొక్కి చెప్తున్న నేపథ్యంలో ఇక ఒక మంచి మొదటి అడుగు పడిందంటూ వాన్స్ చెప్తున్నారు. సో ప్రస్తుతం ఈ దాడులు ప్రతిదాడులు యథావిధిగా కొనసాగుతున్నాయి ఇజ్రాయెల్ లెబనాన్ అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య. దీంతో మరి ఇరాన్ అయితే కొన్ని దాడులు చేసినట్టుగా చెప్తున్నారు ఇజ్రాయెల్ మీద, కానీ ఇజ్రాయెల్ ఇరాన్ పైన చేయలేదు ఇంకా, బట్ లెబనాన్ పైన మాత్రం కొనసాగిస్తుంది. సో ఈ 10 అంశాల సంబంధించి ఎట్లాంటి ప్రతిపాదనలు చోటు చేసుకుంటాయనేది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. మరోవైపు ఇక్కడ ఇరాన్ తరపున ఎవరు రాబోతున్నారు చర్చలకు అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతుంది. మసూద్ పెజెష్కియాన్ చర్చల్లో ఇప్పటికే పాల్గొంటామంటూ స్పష్టం చేశారు. ఇరాన్ బృందానికి పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గాలిబాఫ్ నాయకత్వం వహించబోతున్నారు. యుద్ధ సమయంలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర అతనిది ఉంది కాబట్టి చర్చా వేదిక పైన రాకకు ప్రాధాన్యత ఉంది. ఏప్రిల్ 10న ప్రారంభమయ్యే దౌత్య ప్రక్రియలో ఇరు దేశాల ప్రతినిధులు ముఖాముఖిగా కూర్చొని మాట్లాడతారు. ఇక 10 పాయింట్ల ప్రతిపాదన ఆచరణాత్మకంగా ఉందని భావించిన ట్రంప్ బాంబుదారులు నిలిపేసి ఈ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ప్రస్తుతం ఈ చర్చలు అయితే జరుగుతున్నాయి. మరి ఈ చర్చలు విజయవంతమైతే ఇస్లామాబాద్లో అది ప్రపంచ చరిత్రలోనే ఒక కొత్త చరిత్ర సృష్టించినట్టుగా అవుతుందంటూ విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యక్షుడు వాన్స్ ఈ చర్చల్లో ఏ మేరకు ఇరాన్ నేతలను ఒప్పించగలరు, అలాగే కుష్నర్ అనుభవం చర్చలకు ఎలా కలిసి వస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో
పాకిస్తాన్ ఇస్లామాబాద్ వైపే అందరు చూపు ఉంది. అవునన్నా కాదన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఇస్లామాబాద్ వైపే ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఈ యుద్ధంలో వెస్ట్ ఏషియా వార్లో ఉగ్రవాద పాకిస్తాన్ శాంతి దూతగా మారడమే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు శాంతి దూతగా తనను తాను క్లెయిమ్ చేసుకుంటూ క్రెడిట్ కొట్టేయాలని చూస్తుంది. కానీ తెర వెనుక మంత్రాంగం అంతా చైనా నడిపించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ పాలకుల పోస్టులు కూడా కనీసం అక్కడ యుఎస్ నుంచి వచ్చినటువంటి పోస్టులను యథావిధిగా డ్రాఫ్ట్ యాజ్ ఇట్ ఈజ్గా పోస్ట్ చేయడం వాళ్ళ పనికి మాలినతనానికి నిదర్శనంగా కూడా కనిపిస్తుంది. అంటే వాళ్ళు తయారు చేసింది కాదు, ఎక్కడి నుంచో పంపించింది. వాళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు అక్కడి ప్రధాని. ఇదంతా కూడా నిన్నంతా మనం చూసాం. సో ఈ రకంగా అండ్ అలాగే వీళ్ళు చేసిన దౌత్యం ఎంత బలహీనంగా ఉందంటే అర్మూజ్ జలసంధి విషయంలో ఎక్కడ ఇంకా ఓపెన్ కాలేదు. అలాగే లెబనాన్ విషయంలో ఎక్కడ స్పష్టత తీసుకురాలేదు. ఇది వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి దౌత్యం. అంటే వీళ్ళు దౌత్యం చేయట్లేదు, కేవలం ఒక పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తున్నారు, ఒక కొరియర్ బాయ్ పాత్ర పోషిస్తున్నారు మునీర్ షరీఫ్, అంతే. అంతకుమించి ఏం జరగట్లేదు. రేపు ఇస్లామాబాద్లో కూడా వీళ్ళు కేవలం అక్కడ ఇచ్చే ఆతిథ్యము, వీళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళకి కాఫీలు భోజనాలు లేదా పరదాలు కట్టి మంచి మంచి కుర్చీలు వేసి అక్కడ వాళ్ళకు ఆ వేదికను అమెరికా సిద్ధం చేస్తారు తప్ప మధ్యలో వీళ్ళు పెద్దగా వీళ్ళ మాటకి ఎంత మేరకు విలువ ఉంటుందనేది కూడా మనకు తెలియని పరిస్థితి. ఎందుకంటే నేరుగా అమెరికా ప్రతినిధులు ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ఇరాన్ ఎప్పుడు పాకిస్తాన్ని పూర్తి స్థాయిలో నమ్మట్లేదు, పైగా దూరం పెట్టింది మొన్నటి వరకు కూడా. అలాగే పాకిస్తాన్ను కేవలం అమెరికా ఒక బంట్రోతులాగా మాత్రమే వాడుకుంటుంది. అమెరికా చెప్పిన మాటకే జీ హుజూర్ అంటూ పాకిస్తాన్ ఎప్పుడు తలూపుతుంది. కాబట్టి ఇక్కడ కేవలం ఇస్లామాబాద్ అనే ఒక వేదిక పాకిస్తాన్ ఈ దేశం ఇరాన్ అమెరికాకు ఒక మీడియేషన్ జరిపేందుకు ఒక స్టేజ్ లాగా మాత్రమే పనికొచ్చింది అనేది మనం వాస్తవంగా గమనించాలి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా ఉపాధ్యక్షుడు కూడా రావడానికి తొలుత భయపడింది. ఎందుకంటే అమెరికా దేశం అక్కడ ఉగ్రవాద దేశం కాబట్టి పాకిస్తాన్ భద్రతాపరమైన కారణాలు కూడా చెప్పారు. కానీ అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ వెంటనే అక్కడ చేరుకున్నారు పాకిస్తాన్కి. ఆ ప్రాంతాన్ని అంతా ఆక్రమించుకున్నారు ఇస్లామాబాద్ను. ఎలాంటి ముప్పు లేదని చెప్పిన తర్వాత ఇప్పుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్లో అడుగు పెట్టబోతున్నారు. సరే, ఇవన్నీ ఇలా ఉంటే చర్చల పరిస్థితి ఎలా ఉంటుంది, ఏం జరగబోతుంది అన్నది చర్చలు ప్రారంభమయ్యే వరకు మనం ఆసక్తిగా ఎదురు చూడాల్సిందే.